నమస్కారం సత్య వార్తలకు స్వాగతం. నా పేరు లోక్నాథ్. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 25న జిల్లా పర్యటనకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. ఘనంగా జగద్గురు ఆది శంకరాచార్య జయంతి. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25న ప్రకాశం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, ఏమాత్రం తేడా వచ్చినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి డాక్టర్ హరి జవహర్ లాల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు గుండ్లకమ్మ ప్రాజెక్టుని సందర్శించిన అనంతరం అధికారులతో సమీక్షించి దర్శి నియోజకవర్గంలో పర్యటిస్తారని పేర్కొన్నారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, సిపిఓ మూర్తి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం పోలప్ప, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఎక్కడ పెట్టాలి? ఏదైనా ఒకటి ఓవరాల్ అట్లా ఉన్నారు ఏజెన్సీ గారు పబ్లిక్ ఫార్మర్స్ ఇంటరాక్షన్ సైడ్ అండ్ అటు ఎగ్జిబిషన్ స్టాల్ సార్ అక్కడ ప్రకారం ఇక్కడి నుంచి ఇక్కడ మనం హెలిప్యాడ్ అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం. దీనికి డైరెక్ట్ గా ఇలా ప్యాసేజ్ ఇచ్చుకొని 11 o'clockకి సీఎం గారు ఇక్కడ ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు వేస్ట్ కాంపొనెంట్ కింద తీసుకొని ఆ చిన్న చిన్న వర్క్లన్నీ వాళ్ళు దాంతో హ్యాండిల్ చేస్తారు. తర్వాత పెద్ద వర్క్ ఇరిగేషన్ వర్క్ అది వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో ఇరిగేషన్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. తీసుకోవాలి నా డైరీ ప్రాజెక్ట్స్ గురించి చెప్తారు. అలాగే నెక్స్ట్ అక్కడ డ్రామా యాక్టివిటీ, డ్రామాకు సంబంధించింది మీరు సపరేట్గా డ్రామాకు సంబంధించి మీరు ప్రొజెక్ట్ చేస్తారు. ఎంతమంది ఎస్సీకర్స్ చేస్తున్నాము, ఏ విధంగా ముందుకు వెళ్తాం. R&B ఎస్సీ గారు మీరు నాతో పాటు నా పార్టీలో ఎక్కండి, ఇద్దరం కలిసిపోదాం. మీరు లేకపోతే మీకోసం వెతకలేము. దాని గురించి మాట్లాడతారు. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇక్కడ హెలిప్యాడ్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ నుంచి ఈ యాక్టివిటీ ఇది ఇస్తున్నాము. దాంట్లో A to Z దానికి కావాల్సిన అన్ని కూడా మనము సమకూరుస్తున్నాము. అందులో భాగంగా ఈ డిసిన్ఫెక్షన్ వర్క్ జరుగుతూ ఉంది, రిస్టోరేషన్ ఆఫ్ ట్యాంక్ జరుగుతూ ఉంది, ట్యాంక్ బండ్ ఫార్మేషన్ చేసుకుంటున్నాము. అలాగే దీంట్లో గ్రౌండ్ వాటర్ ఛార్జ్ రీఛార్జ్ కి చేస్తున్నాము. ప్లస్ ఈ మొత్తం 2 జనవరి కమిటీ వాళ్ళని పిలిపించుకొని ఆ కమిటీ 108 సేవలు ముఖ్యంగా రాత్రి వేళల్లో తమ సేవలు విస్తృతపరచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ తీరుతెన్నులపై వారందిస్తున్న సేవలపై ఆయన సమీక్ష సమావేశం జరిపి పలు సూచనలు, సలహాలు చేశారు. సిపిఓ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన వైద్యాధికారులతో సమీక్షిస్తూ జిల్లాలో 108 సేవలను విస్తృతపరచాలని అన్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మరిన్ని వడదెబ్బ కేసులు నమోదయ్యే అవకాశమున్నందున ఎప్పటికప్పుడు 108 అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని అన్నారు. మాతా శిశు మరణాల విషయంలో ఎప్పటికప్పుడు రిపోర్టులు సేకరించి ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పులు జరిగే విధంగా పనిచేయాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యాస్మిన్, రిమ్స్ డైరెక్టర్ అంజయ్యలు పాల్గొన్నారు. సో ఇంకా ఏదైనా రావాలి అంటే ఏం చేయాలి అనేటటువంటి విషయాలు అక్కడ డిస్కషన్ లో చేయాలి. దాని కారణంగానే అదే రోజు మినిట్స్ లో 22nd ఆఫ్ 23rd
ఈ రివ్యూ మీటింగ్ పెడతాము అని మనం పబ్లిష్ చేసాం. ఇన్ దట్ కాంటెక్స్ట్ వీఆర్ హోల్డింగ్ దిస్ మీటింగ్. సో నో యూ ఆర్ క్లియర్. రెండోది 2 days పెట్టాం కదా, మరి ఎందుకు అడ్వాన్స్ చేశామంటే దానికి కూడా రీజన్ ఉంది. 25th హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మన ప్రకాశం జిల్లాకి సందర్శన ఉంది. నీరు చెట్టు కార్యక్రమంలో వారు వస్తున్న కారణంగా మరి 23, 24 తారీఖులో మనకి పూర్తిగా హెక్టిక్గా ఉంటుంది. మాకు ఉంటుంది, మెడికల్ అండ్ హెల్త్ వారికి అంతకంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి నో ఫ్రమ్ ద డిఎంఎల్హెచ్ఓ ఈ సర్వీసెస్ మీద వాట్ ఆర్ ఆల్ ద ఎఫెక్ట్స్ అనేది మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కెల్టల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదర్ జిఐటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా అదర్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్సో దేర్. వీటన్నిటికీ ముందు నుంచి ఎలా ప్రొఫిలాక్టిక్ గా ఏం చేయాలి అని, ప్రొఫిలాక్టిక్ గా ఏం చేయాలి అంటే ఫస్ట్ కొంచెం వైటమిన్స్, కాల్షియము, మెగ్నీషియము, వైటమిన్ సి, వైటమిన్ ఈ అవి ఇస్తే కనుక అవి క్లియర్ చేస్తాయి అన్నమాట. సో వాటర్ లో ఉన్న ఫ్లోరిన్ ని అవి తీసుకొని అవి క్లియర్ చేసి స్కెల్టల్ ఫ్లోరోసిస్ అవన్నీ డెంటల్ ఫ్లోరోసిస్ దగ్గర నుంచి కొంచెం తగ్గిస్తాయి. సో న్యూట్రిషియస్ ఫుడ్ అవేర్నెస్, క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ద న్యూట్రిషియస్ ఫుడ్. ఒంగోలు నుండి అజ్మీర్లోని ఖాజా గరీబుల్ నవాజ్ గంధ ఉత్సవాలకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఒంగోలు రైల్వే స్టేషన్ మేనేజర్ ఎస్ఎస్ షేక్ అహ్మద్ అలీ బాషా తెలిపారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవాలకు పెద్ద మొత్తాన భక్తులు వెళుతున్నట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 8:40 రైలు బయలుదేరుతుందని, 25వ తేదీ రాత్రి 11:30 చేరుతుందని అన్నారు. 3 స్లీపర్ క్లాస్ బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గంధ ఉత్సవాల సందర్భంగా అజ్మీర్ స్పెషల్ ఒంగోలు నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులందరూ ఇక్కడ ఈ అజ్మీర్ వెళ్లే ప్రయాణికులందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మార్నింగ్ 8:45కి బయలుదేరి 24వ తారీఖున 25వ తారీఖు 11:40కి అజ్మీర్ చేరుతుంది. మళ్ళా తిరుగు ప్రయాణంలో 29వ తారీఖు బయలుదేరి 29వ తారీఖు 19:25కి అజ్మీర్లో బయలుదేరుతుంది. ఆ స్పెషల్ మళ్ళా 31వ తారీఖు మార్నింగ్ 7:30 కల్లా ఒంగోలు వస్తుంది. ఈ బండి చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి, న్యూ గుంటూరు మీదుగా విజయవాడ, అలానే వరంగల్, భోపాల్, ఉజ్జయిన్ జంక్షన్ మీదుగా అజ్మీర్ చేరుతుంది. ఈ బండికి 7 స్లీపర్ కోచ్లు, ఒక సెకండ్ ఏసీ, ఒక 3 టైరీస్ ఉంది. రిజర్వేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. దీన్ని ఉపయోగించవలసిందిగా ప్రయాణికులందరినీ కోరుతున్నాము. నగరంలోని ఓ కళాశాలలో బి ఫార్మసీ చివరి సంవత్సరం చదువుతున్న ఓ యువతి అదృశ్యంపై తాలూకా పిఎస్లో కేసు నమోదైంది. పరీక్ష రాసి వస్తానని చెప్పి ఈ నెల 20న బయటకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తాలూకా పిఎస్లో ఫిర్యాదు చేశారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25న జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలోని పోలవరం, అలాగే గుండ్లకమ్మ ప్రాజెక్టులను జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, జిల్లా ఎస్పీ శ్రీకాంత్తో కలిసి సందర్శించారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుండ్లకమ్మ ప్రాజెక్టుని సందర్శించిన అనంతరం అధికారులతో సమీక్షిస్తారు. తదుపరి దర్శి నియోజకవర్గంలో నీరు చెట్లు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పలువురు అధికారులకు కలెక్టర్ అప్పగించారు. రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి, పలువురు అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
అంత దూరంలో కంప దగ్గరికి వేస్తే గురించి స్పెషల్ కలెక్టర్ గారు బ్రీఫ్ చేస్తారు. ఈ రెండు ఉన్నాయి. ఈ బ్రీఫింగ్ అన్నది రివ్యూ విత్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అని మనం ఇచ్చాం. ఇది సార్ గుండెగా మా ప్రాజెక్ట్ అప్పుడు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ తెలిసింది ఆయనే సార్. మనం ఈ వ్యూ ఎక్కడి నుంచి చూపించాలి మరి? ఆయన పక్కగా దాని మీద కింద కూడా అవకాశం ఉందా? దాని మీద సపోర్టివ్ అంటే వీరికి మొదటి వచ్చి మళ్ళీ దాంట్లో నుంచి పోయేది వీరికి దాంట్లో ఉంటాడు. ఇక్కడ సపోర్టింగ్ సేవా కార్యక్రమాలలో బ్రాహ్మణ సేవా సమితి ముందు భాగంలో ఉంటుందని సేవా సమితి అధ్యక్షులు బొల్లాపల్లి వెంకట సుబ్బారావు అన్నారు. శంకర జయంతి సందర్భంగా సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సమితి నిర్వహించిన ఉపనయన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి సంధానకర్తగా ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి వ్యవహరించారు. బ్రాహ్మణ సేవా సమితి కార్యదర్శి పాంచాలవరపు రాంబాబు, రాష్ట్ర నాయకులు చీమలమర్రి సుబ్బారావు, సివిఎల్ సుబ్రహ్మణ్యం, గడియారం సుబ్బయ్య శర్మ, మహంకాళి శేషయ్య, అగస్త్యరాజు శివ, ఎంవిఎస్ శర్మ, మైనంపాటి సాయి కుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి బీద బ్రాహ్మణ వటువులకు సామూహిక ఉచిత ఉపనయనాలు చేయటం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాం. ఈ ఉపనయనాలు బ్రహ్మశ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం 40-50 మంది వటువులు రావటం, అట్లాగానే 30 వరకు రావటం. ఈ సంవత్సరం మాత్రం తక్కువగా వచ్చారు, కారణం తెలియదు. ఇవాళ మహాపర్వదినం, శంకర జయంతి విశేషమైన పర్వదినం. ఈ శంకర జయంతికి మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా శంకర జయంతికి ఈ విధంగా ఉచిత ఉపనయనాలు చేయడం పెద్ద సాంప్రదాయం. ఈ ఉపనయనాల వల్ల బ్రాహ్మణులకి మంచి సంస్కారం ఏర్పడుతుంది, లోకానికి సేవ చేసే ఒక అధికారం కూడా కలుగుతుంది. ఈ ఉపనయనము మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఆదిశంకరాచార్యులు వారు. అటువంటి విశేషమైన ఉపనయనాలు ఇవి. ఉపనయనం చేసిన దానివల్ల శ్రౌతస్మార్త నిత్య నైమిత్య కామ్య కర్మానుష్ఠానాలు. బ్రాహ్మడు అన్నిటికి కూడా పనికి రావాలి, బ్రాహ్మడు కావాలి అంటే ఉపనయన సంస్కారం జరగాలి. మామిడి, అరటి పండ్లను కృత్రిమంగా పండించేందుకు అక్రమ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ హెచ్చరించారు. ఉద్యానవన మార్కెటింగ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు చేశారు. మామిడి, అరటి పండ్ల వ్యాపారస్తులు తక్కువ సమయంలో పండ్ల అమ్మకాలు సాగించి అధిక లాభాలు పొందాలని కృత్రిమ పద్ధతులు అవలంబిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ హరి జవహర్లాల్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉద్యానవన శాఖ అధికారులు రాజేంద్ర కృష్ణ, జెన్నమ్మ, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రజనీ కుమారి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఏం చేస్తారమ్మా మీరు? కార్బైడ్ అనే మందు ఉంది. మందు వేస్తే పచ్చది కూడా పసుపచ్చగా మారుతుంది. ఒక్క నైట్ లో నువ్వు ఎంత పచ్చిదన్నా ఉండని, పచ్చగా ఉంటుంది కదా పచ్చిది, కార్బైడ్ వేసినావు పసుపచ్చగా అయిపోతుంది. ఆ కెమికల్ మిగతా వాడు కూడా ఇది కూడా ఉండండి 5-10 నిమిషాలు. చూపించండి ఏమైంది చెప్పు. ఎట్లా కార్బన్ ఎట్లా కంపెనీ ఏం కదా అరటికాయలు తింటున్నాడు కలెక్టర్ నీకు బాగా ఉంటాయి ఇట్లాంటి చూడడానికి. రైలు చూడాల్సింది పోయి అరటిపండు చూస్తాను కదా, నిజంగా కలర్ కూడా తేడా ఉంది. 3-4 days అయినా చేంజెస్ ఉంది సార్. సాఫ్ట్ అయిపోతుంది సార్ తొందరగా. నేను ఆ పని చేయలేను. కానీ మీరు గమనించారా, ఈ రకమైనటువంటి మనకు చాలా కనిపిస్తాయి. మనకి ఇంతవరకు ఐడియా లేదు చూడండి. మనకు కూడా ఆర్టికల్ 48 ప్రకారం కూడా ఈ దీంట్లో అది కౌ స్టార్టర్స్, కావ్స్, మిల్క్ అనిమల్స్ వీటి బ్రాడ్ క్యాటరీస్ కూడా స్లాటర్ చేయకూడదని ఇచ్చారు. ఇది కూడా ప్రివెన్షన్. తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ బాబు ఈ నెల 30న పర్చూరు నియోజకవర్గానికి విచ్చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రకటనలో తెలిపారు. చినగంజాం మండలం గొనసపూడి గ్రామంలో పలువురిని పరామర్శిస్తారని, అనంతరం అద్దంకి వెళతారని చెప్పారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. జగద్గురు ఆదిశంకరాచార్య ట్రస్ట్ ఆధ్వర్యంలో రంగారాయుడు చెరువు వద్దనున్న ఆదిశంకరాచార్య పాలరాతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ అధికార ప్రతినిధి కె కుసుమకుమారి, సెక్రటరీ గంగాధర్, కాశీబాబు, అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆది గురువైనటువంటి శ్రీ జగద్గురు శంకరాచార్య గారి జయంతిని ఈరోజు ఈ ఒంగోలులో మా జగద్గురు ఆది శంకరాచార్య గారి ట్రస్ట్ తరఫున జరుపుతున్నాం. ఈ రోజున మా ట్రస్ట్ అధ్యక్షులు రాచకొండ శ్రీనివాస శాస్త్రి గారు లేరు. వారి ఆదేశానుసారం ట్రస్ట్ సభ్యులమైనటువంటి మేము ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ మహన్యాసక పూర్వక రుద్రాభిషేకాలు, అదేవిధంగా పూజలు చేస్తూ ఉన్నాము. ఇంకా పోతే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శంకరాచార్యుల గారి జయంతిని మన పండుగగా జరుపుకోవాలని చెప్పేసి వారు తీసుకున్న నిర్ణయము మా అందరికీ హర్షదాయకము. శ్రీ ఉషోదయ పబ్లిక్ స్కూల్ 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్భంగా అలరించాయి. కార్యక్రమంలో శ్రీ ఉషోదయ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రమణకుమారి, కిషోర్, మల్లికార్జునరావు, పిహెచ్జి కృష్ణంరాజు, మేడికొండ వాసు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 25న జిల్లా పర్యటనకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. ఘనంగా జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. సత్యవార్తలలో నేటి మాట. వివేకి ఎప్పుడు జరిగిన నష్టం గురించి దిగులు పడడం, నష్టాన్ని ఎలా భర్తీ చేయటమా అని మాత్రమే ఆలోచిస్తాడు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.